పచ్చ కామెర్లున్నోడికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది అనే విధంగా యాక్టర్ శివాజీ గారి గురించి గాయత్రి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ యొక్క వర్డ్స్ అనేవి చాలా హైలైట్ అవుతూ ఉన్నాయి. అయితే ఏ విషయంలో మాట్లాడిందంటే, మనము దాదాపుగా ఒక నెల 2 నెలల పాటు బీభత్సమైనటువంటి టాపిక్ గురించి మాట్లాడింది. అప్పట్లో దండోర సినిమా ఈవెంట్లో మాట్లాడేటువంటి మాటలు, శివాజీ గారు ఏవైతే మాటలు మాట్లాడారో, అమ్మ హీరోయిన్స్ కొంచెం అంటే బయటకు వచ్చేటప్పుడైనా కూడా చక్కగా శారీస్ కట్టుకొని రండమ్మా, ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు, సో అలాంటివి కాకుండా ఉండాలంటే దసరు నిండుగా వేసుకోండి అమ్మా అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సో ఆ తర్వాత ఎక్కడా లేని ఫెమినిస్టులు అందరూ కూడా బయటకు వచ్చేసి సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన మాట్లాడేశారు. ఇది మా వాళ్ళు, మా ఇష్టం, ఏదైనా వేసుకుంటాం, మా డబ్బులు బాయే, మా ఇష్టం అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారనమాట. సో ఆఖరికి జనాలందరూ కూడా వాళ్ళ మీదనే దుమ్మెత్తిపోశారు. అసలు మీరు ఆడవాళ్ళైనా ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఈవెన్ ఆడవాళ్ళు కూడా వాళ్ళని తిట్టడం జరిగింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు ఒక ఇంట్లో మనం ఉంటున్నాం, మన ఇంట్లో మనకు తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే అత్తారిల్లు అయితే మామ ఉంటారు, అత్త ఉంటుంది, కొడుకులు ఉంటారు, లేకపోతే మరుదులు ఉంటారు. ఈ విధంగా రకరకాల రిలేషన్షిప్స్ అందరూ కూడా మనతో పాటు ఉంటారు. కానీ నువ్వు ప్రైవేట్గా నీ భర్త అంటే మీరు మీ బెడ్రూమ్లో వేసుకోవాల్సినటువంటి బట్టలు అందరి ముందు వేసుకుంటే అసలు అది దేనికి శుభసూచకం? ఎవరికైనా ఏమైనా దీని గురించి మాట్లాడతారా? ఒక అంటే నీ తండ్రి ముందే అలాంటి బట్టలు వేసుకుంటావా? చిన్నప్పుడు అంటే ఓకే, నేను పెంచుతాడు కాబట్టి ఓకే, తండ్రి వరకు అనుకుందాం. నీ మామ ఉంటాడు, మామ ముందు అలాంటి బట్టలు వేసుకొని తిరుగుతావా? నీ మరిది ఉంటాడు, మరిది ముందు ఆ విధంగా వేసుకొని తిరుగుతావా? ఈవెన్ నీ కొడుకు ముందు కూడా ఆ విధంగా వేసుకుంటే, అమ్మ నువ్వు అట్లా ఎందుకు వేసుకుంటున్నావు, నా తోటి పిల్లలందరూ కూడా తిడుతున్నారంటే అప్పుడు ఆ తల్లి ఏం సమాధానం చెప్తుంది? ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా యాంకర్ అనసూయ గారికి ఎదురుపడ్డాయి. ఆమె ఇప్పటికి కూడా ఎక్కువగా బయట కనిపించట్లేదు అన్నమాట. సో ఇప్పుడు కొత్తగా అదే వర్డ్స్ పైన గాయత్రి కూడా రియాక్ట్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఏ బట్టలైనా వేసుకుంటా, అది నా ఇష్టం అనే విధంగా ఈమె కూడా సేమ్ అనసూయ తరహాలో మాట్లాడింది అనమాట. దానికి తోడు ఒక సామెతను కూడా యాడ్ చేసింది. పచ్చ కామెర్లు ఉన్న వాడికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా ఆయన తీరుంది అంటూ శివాజీ గారి గురించి వేలెత్తి చూపిస్తూ మాట్లాడింది. అదేవిధంగా అసలు నా డబ్బులు పోతున్నాయి, నా ఒళ్ళు, నా ఇష్టం, నేను ఏదైనా వేసుకుంటా, ఎక్కడికైనా వెళ్తా, చెప్పడానికి మీరెవరు అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇదే మాట నీ ఒక కన్న తండ్రి అడుగుతారు. నీ కన్న తండ్రి ముందు ఈ విధంగా బట్టలు వేసుకుంటే, అమ్మ ఎందుకు వేసుకుంటున్నావు అమ్మ ఈ విధంగా అడిగినప్పుడు ఇదే విధంగా చెప్తావా సమాధానం? ఇది నా వాళ్ళు నాయన, నా ఇష్టం నీకెందుకు అని అంటావా? అసలు ఇలాంటి వాళ్ళకు ఎంత బుద్ధి తక్కువ అంటే ఇంకా ఏం మాట్లాడినా కూడా తప్పే అనమాట. వీళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్. ఒక ఆడపిల్ల అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి? బయటికి వచ్చినప్పుడు ఓకే, నువ్వు ఇంట్లో మొత్తం ఇప్పేసుకొని తిరుగుతావా, నీ ఇష్టం, కానీ బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా రా అని చెప్పడంలో కూడా తప్పులు వెతుకుతూ ఉన్నారు. ఇంకా ఈవెన్ చెప్పిన వాడి కళ్ళే మంచివి కాదు, చూసే చూపు మీకు సరిగ్గా లేనప్పుడు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ మైండ్ సెట్ ఎంత బ్రాడ్గా మారిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, వాళ్ళ మనసులు కూడా మారరు. అనవసరంగా చెప్పి మన నోరు ఖరాబ్ అవుతుంది తప్ప అంతకుమించి ఏమీ కూడా ఉండదు. సో మరొకసారి ఈ కామెంట్స్ అనేవి చాలా సెన్సేషన్ అవుతూ ఉన్నాయన్నమాట. మరి గాయత్రి గారి ఈ విధంగా మాట్లాడడం వెనకాల మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.